వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల కుటుంబాలను సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అభివృద్ధి ప్రదర్శన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. గతంలో ధరణి పోర్టల్ కారణంగా పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్ విభాగాలని ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ని రూపొందించాం. ఏప్రిల్ 2వ తేదీలో చేపట్టాం. ప్రజల సమయాన్ని ఆదా చేసే విధంగా పారదర్శకంగా అవినీతి రహితంగా సేవలు అందించాలా, రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చాం. మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి వీలుగా బ్యాంకు రుణాల లింకేజీని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 60,472 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ రూపంలో రుణాలు ఇవ్వటం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుపరిచే మొదటి వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో ఆడబిడ్డలపై ఆర్థిక భారం తగ్గింది.